హాయ్ 2025లో ప్రపంచాన్ని నడిపింది ఎవరో తెలుసా? ప్రభుత్వాలు కాదు, యుద్ధాలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాదు, మరెవరు? సైలెంట్గా, కొన్నిసార్లు అగ్రెసివ్గా, ఎలాంటి సౌండ్ చేయకుండా భయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని ప్రపంచాన్ని నడిపించింది ఒక్కటే, అదే బంగారం. ఓవైపు ఉద్యోగాలు మాయమయ్యాయి, ఇంకోవైపు డబ్బు విలువ తగ్గుతూ వచ్చింది, మరోవైపు దేశాలు అప్పుల్లో మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో మనుషులు, ప్రభుత్వాలు, బ్యాంకులు ఇలా అందరూ ఒకే దారిలో నడిచారు. కాగితాన్ని నమ్మడం మానేసి లోహాన్ని పట్టుకున్నారు. అందుకే 2025లో బంగారం రాజు అయ్యింది. మరి 2026లో ఎలా ఉండనుంది? భారతీయులే బంగారాన్ని ఎక్కువగా ఎందుకు కొంటున్నారు? ఈ క్రేజ్కి కారణం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానాలను ఇవాల్టి ఈ రెండర్ టాపిక్లో తెలుసుకుందాం. రెండు 2025లో బంగారం ఒక్కసారిగా రాజ్యం ఏలడానికి కారణం ఏ ఒక్క దేశం తీసుకున్న నిర్ణయం కాదు. చెప్పాలంటే ప్రపంచం మొత్తం ఒకే సమయంలో ఒకే భయాన్ని అనుభవించింది. ఆ భయం పేరు అనిశ్చితి. ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో తెలియదు, వ్యాపారాలు నిలబడతాయో లేదో అర్థం కాదు. దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా కనిపించినా లోపల అప్పుల భారంతో నలిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో మనిషి చేసే మొదటి పని ఒక్కటే, రిస్క్ నుంచి తప్పుకోవడం. 2025లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పైకి కనిపించినంత దూకుడుగా లేవు. అమెరికాలో టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగాలను తొలగించాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల అవసరం తగ్గడం మొదలైంది. ఒకప్పుడు భవిష్యత్తుగా కనిపించిన టెక్ రంగమే భయానికి కేంద్రంగా మారింది. యూరోప్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడంతో వినియోగం తగ్గింది. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. జపాన్ అప్పులు జీడీపీని మించి వెళ్ళాయి. ఈ ఒత్తిడికి మొదటి రియాక్షన్ కేంద్ర బ్యాంకుల దగ్గర నుంచే వచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు గత దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. చైనా తన ఫారిన్ రిజర్వ్స్లో డాలర్ వాటాను తగ్గిస్తూ బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంది. రష్యా ఇప్పటికే డాలర్ వ్యవస్థపై ఆధారాన్ని తగ్గించి బంగారాన్ని ఆయుధంలో చూస్తోంది. భారత్ కూడా ఈ ఏడాది తన బంగారం నిల్వలను పెంచేసింది. టర్కీ, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా అదే దారిలో నడిచాయి. అటు డాలర్ ఇప్పటికీ ప్రపంచ కరెన్సీ అయినా అమెరికా అప్పులు ప్రమాదకర స్థాయికి చేరాయి. వడ్డీ భారం పెరుగుతోంది, రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. యూరోప్లోనూ అదే పరిస్థితి. ఇలాంటి సమయంలో దేశాలు తమ సంపదను కాగితంలో కాకుండా భౌతిక రూపంలో దాచుకోవాలని చూస్తాయి. చరిత్ర చెబుతున్న సమాధానం ఒకటే, అదే బంగారం. ఈ ప్రపంచ భయాల మధ్య భారత్ మరింత స్పష్టంగా కనిపించింది. 2025లో ఇండియాలో బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,40,000 రూపాయలు దాటింది. 5 ఏళ్ల క్రితం ఇదే బంగారం ధర 45,000 రూపాయల చుట్టూ ఉండేది. అంటే 5 ఏళ్లలో దాదాపు 3 రెట్లు పెరిగింది. నిజానికి గోల్డ్ రేట్ ఈ ఒక్క ఏడాదిలోనే భారీగా పెరిగింది. 2025 జనవరిలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 82,000 వద్ద ఉండగా డిసెంబర్ వచ్చే సమయానికి అది 1,40,000 మార్కును టచ్ చేసింది. ఇలా 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో 1974 ప్రధానమైనది. 1974లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెరుగుదలతో బంగారం రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. 1973లో 278 రూపాయలుగా ఉన్న బంగారం అప్పుడు 506 రూపాయలకు చేరింది. మళ్ళీ అదే లెవెల్లో గోల్డ్ ధర ఈ ఏడాది దూసుకుపోయింది. ఇక 2026లో ఈ మార్క్ 2 లక్షల వరకు చేరే ఛాన్స్ ఉంది. నిజానికి భారతీయులు బంగారాన్ని భద్రతకు ప్రతీకగా చూస్తారు. కానీ 2025లో ఆ భద్రతాభావం మరింత బలపడింది. ఉద్యోగాలు సురక్షితం కాదనే భావన పెరిగింది. స్టార్టప్స్ మూతపడుతూ ఉన్నాయి. చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సామాన్యులకు అందని స్థాయికి చేరింది. స్టాక్ మార్కెట్ లాభాల కంటే రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబానికి బంగారం ఒక ఎమర్జెన్సీ బటన్లా మారింది. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎవరి అనుమతి అవసరం లేదు. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం వాతావరణ మార్పుల వల్ల అస్థిరంగా మారింది. పట్టణాల్లో జీవన ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇల్లు కొనడం చాలా మందికి అసాధ్యమైంది. అయితే బంగారం మాత్రం చేతిలో కనిపించే భద్రత. అవసరమైతే అమ్ముకోవచ్చు, పెళ్లికి ఉపయోగపడుతుంది, వైద్యం కోసం తాకట్టు పెట్టుకోవచ్చు. అందుకే 2025లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా మారింది. ఇదే సమయంలో డిజిటల్ గోల్డ్ కూడా విపరీతంగా పెరిగింది. 2025లో యువత చిన్న మొత్తాల్లో నెలకొకసారి బంగారం కొనడం అలవాటు చేసుకున్నారు. ఫిజికల్ గోల్డ్ కాకుండా యాప్స్ ద్వారా బంగారాన్ని దాచుకోవడం మొదలైంది. ఇది సాంప్రదాయం కాదు,
కాదు, ఇది భవిష్యత్తుపై నమ్మకం తగ్గిన తరం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అయితే ఇక్కడ ఒక నిజం కూడా చెప్పుకోవాలి. బంగారం ఎప్పుడు లాభమే ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ఆర్థిక వ్యవస్థలు స్థిరపడితే, వడ్డీ రేట్లు తగ్గితే, యుద్ధాలు ఆగితే బంగారం ధరలు బ్యాలెన్స్ అవుతాయి. కానీ 2025 చివరిలో కనిపిస్తున్న సంకేతాలు అలాంటి ఆశను చూపడం లేదు. యుద్ధాలు ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాల రూపాన్ని మరింత వేగంగా మార్చిపోతోంది. అప్పుల సమస్య తగ్గే సూచనలు కనిపించడం లేదు. అందుకే దేశాలు బంగారాన్ని దాచుకుంటున్నాయి. ఇక 2026లో బంగారం ఏ దశలో కదులుతుందో నిర్ణయించే అంశాలు ఇప్పటికే మన కళ్ల ముందు ఉన్నాయి. అమెరికాలో అప్పుల భారంతో పాటు చైనాలో వృద్ధి వేగం తగ్గడాన్ని చూస్తే 2026లోనూ ఈ అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి ఉన్నంతకాలం బంగారానికి డిమాండ్ ఉంటుంది. కేంద్ర బ్యాంకులు కూడా తమ రిజర్వ్స్లో బంగారాన్ని తగ్గించే అవకాశం చాలా తక్కువ. డాలర్ మీద ఆధారం తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతాయి. ఇలాంటి సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడం కష్టం. ఇక 2026లో బంగారం మరింత వాలటైల్గా మారే అవకాశం ఉంది. అంటే వేగంగా పైకి వెళ్లడం అన్నమాట. అలా ఆలోచిస్తే ప్రపంచం పూర్తిగా స్థిరపడేంత వరకు బంగారం విలువ తగ్గే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెప్తున్నారు.